శీలావతితో బ్రేక్ అయితే దొరికింది అనుకోవచ్చు. మార్కెట్లోకి వెళ్ళిపోయారు మీరు. చూసాను నేను ఆ షార్ట్ ఫిలిం. యా కానీ ఎంతో గట్స్ ఉండాలి అలాంటి మూవీ చేయడానికి. అంటే మీరే ప్రొడక్షన్ చేసుకొని చేశారా, లేకపోతే ఎలా ఆ మూవీ మీరే డైరెక్షన్ ఎవరు ఎట్లా? డైరెక్షన్ అరుణ్ అని చెప్పి. సో షార్ట్ ఫిల్మ్స్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్లో నాకు బ్రేక్ రావడానికి శీలావతి ఒకటి, అంటే మూవీస్ కానీ ఏదైనా కానీ. సో అరుణ్ కమలా అని చెప్పి తన స్టోరీ చెప్పినప్పుడు భయపడ్డా. అది కూడా షార్ట్ ఫిల్మ్, ప్రాస్టిట్యూట్ స్టోరీ, prostitute ప్రాస్టిట్యూట్ story చుట్టూ అది. తిరిగే స్టోరీ. యా. సో అది ఆ టైంలో కొంచెం జనాల్లోకి ఎలా వెళ్తుంది అని చెప్పి కొంచెం టెన్షన్ ఉండే. బట్ క్లైమాక్స్ చూస్తే అది కూడా ఎమోషనల్ ఉంటుంది అనమాట. ఎమోషనల్ జర్నీ అది అమ్మాయిది. సో అక్కడ నాకు ధైర్యం వచ్చింది, ఓకే క్లైమాక్స్ బాగుంది కాబట్టి ఆడియన్స్ విల్ యాక్సెప్ట్. సో అది ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియా షార్ట్ ఫిల్మ్ లాగా వెళ్ళిపోయింది అది. పాన్ ఇండియా, తమిళ్లో కూడా ఉంది అది, చూసాను తమిళ్, నేను. హిందీ, ఐ థింక్ మలయాళంలో కూడా అంటే డబ్ మీరే చేసుకున్నారు. డబ్ చేశారా, వాళ్ళు తీసుకొని డబ్ చేసుకున్నారా? తెలుగులో హిట్ అయ్యాక ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదన్ మీడియా వాళ్ళు చేశారు. ఆయన మొత్తం డబ్ చేస్తారనమాట అన్నిట్లోకి వెళ్ళి. కానీ కెరియర్ స్టార్టింగ్ లోనే బోల్డ్ గా చేయడం మీకు ఎలా అనిపించింది అసలు? కెరియర్ స్టార్టింగ్ ఇది అంటే తర్వాత ఇంపాక్ట్ పడుతుంది అనుకోలేదా? అంటే బోల్డ్ యాక్టర్స్ అనుకోవచ్చు, సో ఆ ఇమేజ్ ఏమన్నా వచ్చిందా ఎట్లా? బోల్డ్ అని కాదు కానీ, అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా చూసారంటే యాక్టింగ్ చూసారు నాలో. అంటే ఈ అమ్మాయి ఇంత బాగా యాక్ట్ చేసిందని. వేరే అంటే బోల్డ్ అని చెప్పి అలా కాకుండా, ఓకే ఈ అమ్మాయికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని చూసి నాకు అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆఫర్స్? నాట్ బాడే అండి. ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయా? ప్రజెంట్ అయితే నెపోలియన్ 2 అనే మూవీ చేస్తున్నాను, అండ్ ఇంకో మూవీ ఒకటి చేస్తున్నాను. నెపోలియన్ 2లో ఎలా లీడా, హీరోయినా? నెగటివ్ లీడ్. నెగిటివ్ ఓవరాల్.